బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఇక ఇవాళ బంజారాహిల్స్ పెద్దమ్మ టెంపుల్ కి వెళ్తారని సమాచారంతో రామచంద్రరావును ముందస్తుగా పోలీసులు గృహ నిర్బంధం చేశారు. కొన్ని రోజుల క్రితం ఓ దుండగుడు పెద్దమ్మ ఆలయాన్ని ధ్వంసం చేయడంతో వివాదం నెలకొంది. అయితే ఇవాళ పెద్దమ్మ టెంపుల్లో బీజేపీ నేతలు కుంకుమార్చన చేయాలని నిర్ణయించారు. ఇక ఈ నేపథ్యంలోనే ఆయన ముందస్తుగా హౌస్ అరెస్ట్ చేసినట్లుగా సమాచారం. ప్రస్తుతం రామచంద్రరావు ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావును హౌస్ అరెస్ట్ చేయడంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి అరెస్ట్ కాంగ్రెస్ అరాచక పాలనకు నిదర్శనమన్నారు. పెద్దమ్మ గుడిలో పూజలు చేస్తే తప్పేముందని నిలదీశారు. ఇక గుడిని కూల్చిన గుండాలను ఎందుకు అరెస్ట్ చేయలేదని మండిపడ్డారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఒక వర్గం వారిని మెప్పించేందుకు హిందువుల మనోభావాలను దెబ్బతీస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఇక ఇవాళ బంజారాహిల్స్ పెద్దమ్మ టెంపుల్ కి వెళ్తారనే సమాచారంతో రామచంద్రరావును ముందస్తుగా పోలీసులు గృహ నిర్బంధం చేశారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భవిత ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. భవిత, చెప్పండి, రామచంద్రరావును హౌస్ అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తుంది. మరి ఈ నేపథ్యంలో అక్కడ పరిస్థితి ఏంటి? ఆ తాజా అప్డేట్స్ ఏంటి భవిత? రైట్ వెనెల తాజాగా గత కొన్ని రోజులుగా బంజారాహిల్స్ లో ఉన్నటువంటి పెద్దమ్మ టెంపుల్ కూల్చివేతపై హిందూ సంఘాలతో పాటు బీజేపీ నేతలంతా కొంత ఆందోళన వ్యక్తం సందర్భం కనబడుతుంది. అయితే ఖచ్చితంగా అక్కడ ప్రభుత్వం అయితే కూల్చినటువంటి బంజారాహిల్స్ పెద్దమ్మ టెంపుల్ మళ్ళీ నిర్మించాలి అని చెప్పేసి కూడా స్థానికులంతా కూడా పెద్ద ఎత్తున నిరసన చేసినట్టు నేపథ్యం అయితే కనబడుతుంది. అయితే తాజాగా ఏదైతే లంకల దీపక్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ రోజు కుంకుమార్చన పూజా కార్యక్రమాలు అక్కడ నిర్వహించాలని చెప్పేసి ఇప్పటికే పెద్ద ఎత్తున పిలుపునిచ్చిన నేపథ్యంలో బీజేపీ కార్యకర్తలు, బీజేపీ నేతలతో పాటు హిందూ సంఘాల నాయకులందరూ కూడా ఈ పూజా కార్యక్రమంలో కుంకుమార్చన కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పేసి వాళ్ళు పిలుపునివ్వడంతో ఇప్పటికే పూర్తి స్థాయిలో అక్కడికి కార్యకర్తలందరూ చేసుకున్న నేపథ్యం కనబడుతుంది. అయితే ఈ రోజు ఏదైతే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నటువంటి రామచంద్రరావు కూడా కుంకుమార్చనలో పాల్గొనే అవకాశం ఉందని చెప్పేసి కూడా ముందస్తు సమాచారం తెలుసుకున్నట్టు పోలీసులు ఆయనను అక్కడికి వెళ్లకుండా ముందుగానే హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. దాంతో పాటు అక్కడ ఉన్నటువంటి ముఖ్య కార్యకర్తలతో పాటు హిందూ సంఘాల నాయకులను కూడా హౌస్ అరెస్ట్ చేశారు. అంతేకాకుండా కార్పొరేటర్లను కూడా హైదరాబాద్ ఉన్నటువంటి బీజేపీ కార్పొరేటర్ అందరినీ కూడా హౌస్ అరెస్ట్ చేసినట్టు నేపథ్యం అయితే కనబడుతుంది. అయితే ఈ విషయాన్ని అంటే ఏదైతే రామచంద్రరావును హౌస్ అరెస్ట్ చేసినటువంటి అంశాన్ని బీజేపీ కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ వాళ్ళు అరెస్ట్ ను ఖండిస్తున్న నేపథ్యం అయితే కనబడుతుంది. ఒక హిందూగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా హిందూ దేవాలయాలకు సంబంధించి కుంకుమార్చన పూజలకు పాల్గొంటే తప్పేముంది అని చెప్పేసి కూడా వాళ్ళు అరెస్ట్ ను వ్యతిరేకించిన నేపథ్యం అయితే కనబడుతుంది. ఎక్కడ కూడా రాష్ట్ర అధ్యక్షుడి షెడ్యూల్లో ఈ రోజు కుంకుమార్చనలో పాల్గొంటారనేది ఆ షెడ్యూల్ లేకపోయినప్పటికీ కూడా కావాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అరాచక పాలన కొనసాగిస్తుంది. కేవలం అక్కడ ఉన్నటువంటి ఒక వర్గం వాళ్ళకి లబ్ధి చేకూరాలని చెప్పేసి వాళ్ళకు ఒక వంట పాడేటువంటి నేపథ్యం అయితే కనబడుతుందని చెప్పేసి కూడా తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే పూర్తి స్థాయిలో హౌస్ అరెస్ట్ కి సంబంధించి ఒకవైపు రామచంద్రరావు కూడా నాకు అసలు ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా హౌస్ అరెస్ట్ చేశారు అని చెప్పేసి కూడా వాళ్ళు ఖండిస్తున్నటువంటి నేపథ్యం అయితే కనబడుతుంది. ఇప్పటికైతే అయితే వాళ్ళ ఇంటి దగ్గర మాత్రం పూర్తి స్థాయిలో బందోబస్తు అయితే నెలకొన్న ఉన్నటువంటి నేపథ్యం అయితే కనబడుతుంది. ఇటు బీజేపీ కార్యకర్తలతో పాటు ముఖ్య నాయకుల ఇళ్ల దగ్గర కూడా కొంత బందోబస్తు అయితే కంటిన్యూ చేసినటువంటి నేపథ్యం అయితే ఉంది. రైట్ భవిత, థ్యాంక్ యూ. ఇక్కడ ఊళ్ళో పోతే అస్పాటిస్తుంది రోప్ పాటిస్తుంది. మనం రోప్ పాటలేకపోతే రేపు బీపీ ఇంపార్టెంట్.